లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరు ఈ ఇద్దరు అనంటే ఎలిజబెత్, జకరియా ఇద్దరు దంపతులు. వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవుని దృష్టిలో వాళ్ళు ఎలాగున్నారంటే నీతిమంతులుగా జీవిస్తున్నారు. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారట. వాళ్ళు చక్కగా భయముతో, భక్తితో దేవుడు ఏ ఆజ్ఞలైతే దేవుడు ఇచ్చాడో ఆజ్ఞలు వాళ్ళు గైకొనడంతో పాటు అలాగే ఆజ్ఞలు ఏంటనేది కూడా ఈరోజు వాళ్ళు తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో మనకు తెలిసిన వాటినే కాదు కొనసాగించడము, అసలు దేవుడు వేటిని చేయమన్నాడు, వేటిని చేయకూడదని చెప్పాడు అనే వాటి మీద మనం పరిశీలన చేసి మరెక్కువగా మన వాక్యం గురించి తెలుసుకునేటువంటి వారంగా ఉండి ఈ ఎలిజబెత్, జకరియా వలె దేవుని యొక్క మాటల చొప్పున సకల ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. అయితే వారు నిరపరాధులుగా ఉన్నారు. ఏ విషయంలో కూడా దేవుని ఆజ్ఞ విషయంలో, దేవుని దృష్టిలో వారు ఏ విషయంలో వారిని మనం బ్లేమ్ చేయలేం. ఈ విషయంలో వాళ్ళు పొరపాటున్నారు, ఈ విషయంలో వాళ్ళు తప్పిపోయారు, ఈ విషయంలో వాళ్ళు తప్పిదములు చేశారు అన్నట్టుగా కాకుండా దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. అందుకొరకే ఆ ఇద్దరి దంపతులను దేవుడు ఆశీర్వదించాడు. వారిని ఈరోజు బైబిల్లో రాయించబడ్డారంటే దేవుడు వారికి ఏ బాధ్యతని అప్పగించాడో, ఏ పనికి వాళ్ళని నియమించాడో, న్యాయ విధులను అన్నిటినీ కూడా అనుసరించడానికి వాళ్ళు నిరాకరించలేదు. ఈరోజు దేవుని మాటల్ని నెరవేర్చడానికి అనేక మంది నిరాకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, విసర్జించేస్తున్నారు. దేవుని యొక్క మాటల్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఈ లోక సంబంధంగా, ఈ లోకానుసారంగా ఉన్న వాటిని ఆశించి, ప్రేమించి ఈరోజు ఎలిజబెత్, జకరియా వలె సకల ఆజ్ఞల చొప్పున నడుచుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే వారిని దీవించిన దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు, వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు, వారు దేవుని దృష్టికి ఏ విధంగా ఉండగలిగారో ఈరోజు నువ్వు అలాగే ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.